శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి నుండి వక్రత్యాగం చేసిన తర్వాత అంటే నవంబర్ 28వ తారీఖు తర్వాత దాని యొక్క ప్రభావం అన్నది కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, అదేవిధంగా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు రెట్రోగ్రేషన్లో ఎప్పుడైతే వెనక్కి తీసి స్ట్రాంగ్గా ఉంటాడో పాత పెండింగ్ ఫైల్స్ కానీ ఇష్యూస్ కానీ లేకపోతే పాత ఏమైనా మనకు చేయవలసి కొన్ని కర్మ ప్రకారం కొన్ని అనుభవించవలసింది ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేయడానికి వెళ్తాడు. అంచేత కర్కాటక రాశి వారికి ఏంటంటే అష్టమి శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అలా కొంతవరకు చూపించే అవకాశం ఉందన్నమాట. సో ఈ టైంలో వీలైనంత వరకు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, అలాగే వ్యాపారం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గ్రీనరీస్ కానీ, లేకపోతే పొలము, ల్యాండ్స్ మీద వ్యాపారం చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ ఏంటవుతుందంటే వీలైనంత వరకు ఈ లాస్ట్ 1.5 మంత్లో ఎప్పుడైతే రెట్రోగ్రేషన్ ఉన్నాడో ఆ టైంలో పూర్తిగా అది ఒక టైట్నెస్ ఇవ్వడం అని చేస్తుంది, ఒక్కసారి రిలీఫ్ చేయడం అని ఆరంభం అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే మనకు బిల్స్ పేమెంట్స్ విషయంలో కానీ, అలాగే కాంట్రాక్ట్స్ వర్క్స్ అగ్రిమెంట్స్ విషయంలో కానీ, లేకపోతే ఒక ఇష్యూ ఒకటి ఉంది, ఆ ఇష్యూ ఎంతకి మనకు కంప్లీట్ కాకుండాను అగ్రిమెంట్ అవ్వట్లేదు, ఒక ల్యాండ్లో ఒక డిస్ప్యూట్ ఉంది, అది మనకు అనుకూలంగా జరగట్లేదు అన్న విషయంలో కానీ ఇటువంటివన్నీ కొంతవరకు రిలీఫ్ అవ్వడానికి పూర్తి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక్కసారి నార్మల్కి వచ్చేసాడు కాబట్టి శనీశ్వరుడు అది పాజిటివ్గా మనకు కొంతవరకు కర్కాటక రాశి వారికి బెనిఫిషియల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి గారి విషయంలో కొంచెం ఏంటంటే మీ ఫాదర్ యొక్క విషయంలో కొంచెం డిస్టర్బెన్స్, హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. ఇవి రెండు తప్ప పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే ఏం లేదు. యాజ్ యూజువల్గా అష్టమి శని ప్రభావం గత 2.5 years నుండి చూశారు కాబట్టి అది పెండింగ్ అన్నమాట. అందులో కొంతవరకు రిలీఫ్ అనేది మనకు కనబడే అవకాశం ఉంటుంది. ఇంకా అష్టమి శని ప్రభావం మీ లైఫ్లో మళ్ళీ రాదు ఇంత తొందరగా, ఆఫ్టర్ 20 years తర్వాత వస్తుంది కాబట్టి ధైర్యంగా అడుగు వేసుకుని ముందుకెళ్ళచ్చు. అంత స్పెషల్లీ రాజకీయ రంగంలో ఉన్నవాడు మాత్రం ఒక అడుగు ముందు వేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్ జరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఇంకా ఏంటంటే అష్టమి శని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెట్రోగ్రేషన్ వెనక రావడం వల్ల సేమ్ అదే ప్రభావం ఉండడం వల్ల ఏంటంటే ఇంకా కోలుకోని పరిస్థితుల్లో ఇంకా ఉండి ఉంటారు కర్కాటక రాశి వారు, వాళ్ళు ఇంకా రిలీఫ్ అయినట్టే కనబడుతుంది నవంబర్ 28 నుండి. అలాగే మనం తీసుకుంటేనంటే సింహరాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు అంటే సప్తమ శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉన్నట్టుగా కనబడుతూ అష్టంలోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాడు కాబట్టి మళ్ళీ రెట్రోగ్రేషన్ నార్మల్ అయింది కాబట్టి వక్రత్యాగం అయ్యాడు కాబట్టి ఇంకా అష్టమి శని యొక్క ప్రభావం హెల్త్ మీద చూపించడం ప్రయత్నం చేస్తుంది. హెల్త్ మీద చూపించడం అంటే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో అంటే దిగువ భాగంలో ఉన్న కొన్ని స్కిన్కి సంబంధించిన డిజీజెస్ కానీ, యూరినల్ ఇన్ఫెక్షన్ కానీ, మోషనల్ ఇన్ఫెక్షన్ కానీ, లేదా పైల్స్, స్టోన్స్ కానీ, స్కిన్కి సంబంధించిన వరకు కొన్ని ఇష్యూస్ కానీ, ప్యాంక్రియాస్ సంబంధించిన కానీ వీటికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇలా బయటపడినప్పుడు అంటే దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అష్టమ శని యొక్క పూర్తి ప్రభావం అనేది ఇంకొక కనీసం 1.5 year పూర్తిగా ఉంటుంది. సో ఇప్పుడు కానీ కరెక్షన్ చేసుకోకపోతే డెఫినెట్గా అది ఈ 1.5 year దాన్ని అనుభవించాల్సి వస్తుందన్నమాట. అంటే సింహరాశి వారు హెల్త్ కాన్షియస్ అనేది చాలా స్పష్టంగా దాన్ని ఉండాలి. అది కాకుండా సింహరాశి వారు ప్రత్యేకించి హెల్త్కి సంబంధించిన 1 month ఒకసారి చెక్ చేసుకోవడం ఎలా ఉంది ఏంటిని చెక్ చేసి దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఈ 1.5 year తప్పదు. ఈ శనీశ్వరుడు యొక్క మూమెంట్ వల్ల తప్పదన్నమాట. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కన్యా రాశి వారికి వచ్చినప్పుడు ఏంటంటే మ్యారిటల్ లైఫ్లోని కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం క్లారిఫై అయినట్టుగా అనిపించి మళ్ళీ ఆ ఇష్యూస్ మళ్ళీ ఓపెన్ అవుతుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుదాం అనుకుంటారు, మళ్ళీ సెటిల్ కారు, మళ్ళీ కోర్టుకి వెళ్తారు గొడవలకి. అలాగే ఏంటంటే మనకు మ్యారిటల్ లైఫ్లో కొంతవరకు ఏంటంటే కొన్ని ఇష్యూస్, డిసిషన్స్ తీసుకునేది వైఫ్ అండ్ హస్బెండ్ అది కొంతవరకు బాగానే ఉన్నాయి అనుకుంటాం. అందులో నుండి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి గొడవలు, చిరాకులు మళ్ళీ ఆరంభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాగేంటంటే కన్యా రాశి వారికి కొంత పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసే అవకాశం బాగా కనిపిస్తుంది. సో ఇటువంటి అప్పుడు కర్కాటక రాశి వారు ఏం చేయాలి, సింహరాశి వారు ఏం చేయాలి, కన్యా రాశి వారు ఏం చేయాలి అని ఒక ప్రశ్న వస్తుందన్నమాట. సో కర్కాటక రాశి వారు ఏంటంటే విశేషంగా శివునికి అభిషేకం చేయడం అనేది ప్రాసెస్ వహిస్తుంది. ఎంత అభిషేకం చేసుకోగలిగితే అంత బాగుంటుంది. శివునికి అభిషేకం అనేది చాలా మంచి పరిస్థితి అని చెప్తామన్నమాట. అభిషేకం చేసుకుంటూ ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉండాలి, అది మంచిది. అలాగే సింహరాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు అంటే సూర్య ఆరాధన విశేషంగా చేయడం చాలా అవసరం పడుతుంది. అలాగే కన్యా రాశి వారి దగ్గర నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని విశేషంగా చేయాలి, లేదంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి, లేకపోతే అభిషేకం అంటే విష్ణువుకి అభిషేకం చేయడం కూడా ఇలాగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల అంటే ఈ కష్టం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 88
88559147, 88559148, 98499644.